Hi guys, welcome back to our channel Australia Akka Chelli. I hope everyone is doing well. నేను రీసెంట్ గా వియత్నాం ట్రిప్ కి అయితే వెళ్ళాను and I have made series of videos. సో లాస్ట్ వీక్ అయితే నేను ఏమేం ప్యాక్ చేసుకున్నానో అదంతా వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో అది ఇంకా మీరు చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఫ్లైట్ కోసం వెళ్తున్నాను అనమాట ఎయిర్పోర్ట్ కి. సో బ్యాగ్స్ ఇవన్నీ అయితే కార్లో సర్దుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే వచ్చి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశారు. నా ఫ్లైట్ టైమింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ అనమాట 11 to 12:30 మధ్యలో. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ముందే డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారు అండ్ ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి 45 minutes అలా పడుతుంది. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే అందులో నేను చెప్పాను కదా ట్రావెల్కి కంఫర్టబుల్గా క్లాత్స్ తీసుకున్నానని. ఇవైతే యూనిక్లో నుంచి టీ షర్ట్ అండ్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా ఎక్కడైనా ట్రావెల్ ఉంటే ట్రై చేయండి. అండ్ జాకెట్ కూడా తెచ్చుకున్నాను చలిగా ఉంటే వేసుకోవచ్చని. కానీ ఇక్కడైతే వెదర్ చాలా వేడిగా ఉన్నింది అండ్ వియత్నాం కూడా చాలా వేడిగా ఉన్నింది. ఎక్కడ నేను జాకెట్ వాడలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసాం కదా, సో అందుకని బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. బ్రెడ్ ప్లస్ ఆల్మండ్ బటర్ అయితే తీసుకొని వచ్చాను. అదే ఇంకా కార్లో తినేసాను అనమాట. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అది చల్లగా అయిపోయాక బ్రెడ్ కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది కదా, ఇప్పుడైతే కొంచెం క్రంచీగా ఉన్నింది. అండ్ నేను ఆల్మండ్ బటర్ ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. అంత స్వీట్నెస్ ఉండదు ఎందుకంటే ఇది ప్యూర్ ఆల్మండ్ బటర్ అనమాట వితౌట్ షుగర్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఆన్ ద వే ఇంకా తింటూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. నేను తినడం కన్నా మాట్లాడడమే ఎక్కువ. సో ఇంకా అలాగో ఫినిష్ చేసాను. 2 తెచ్చుకున్నాను కాబట్టి అయిపోయింది. అండ్ ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఎయిర్పోర్ట్ దగ్గర చాలా పార్కింగ్స్ ఉంటాయి అనమాట. యూజువల్గా అయితే డైరెక్ట్గా డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ లగేజ్ ఉంది కదా, సో లోపల దాకా వెళ్ళి చెక్ ఇన్ అయ్యాకుండానని చెప్పి అక్కడ దాకా వచ్చారు. నేను బుక్ చేసుకుంది అయితే వియత్జెట్ ఎయిర్వేస్. నా చెక్ ఇన్ అంతా అయిపోయింది అనమాట. సో అయిపోయాక ఇంకా లోపలికి వచ్చాను. గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చెక్ చేసుకొని. అండ్ నా గేట్ అయితే చాలా దూరంగా ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్లైట్ బోర్డింగ్ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను. వాటర్ బయట ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గర పడేస్తారు కదా, సో అక్కడ వాటర్ అన్ని తాగేసాను అనమాట. బాటిల్స్ మాత్రం తెచ్చుకున్నాను. సో లోపలికి ఇలా మనకి డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ వియత్జెట్లో నేను చేసుకున్న టికెట్కి అయితే ఫుడ్ వాటర్ ఏమి ఇవ్వరు, ఏదైనా కొనుక్కోవాలి. సో నేను 2 బాటిల్స్ తెచ్చుకున్నాను అండ్ ఫుడ్ కూడా తెచ్చుకున్నాను. నార్మల్గా అయితే ఫ్లైట్లో ఎక్కువ వాటర్ తాగను, బట్ ఉంటే మంచిదని చెప్పి 2 బాటిల్స్కి అయితే ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా టైం ఉన్నిందనమాట. తొందరగా వచ్చేయడం వల్ల నాకు బోర్ కొట్టింది. సో మనకి ఎయిర్ ఇండియా, ఈ వియత్జెట్, స్కూట్ అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అందరూ ఇండియన్సే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఈ వియత్జెట్లో కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ట్రిప్కి వెళ్తున్నారో మేబీ లైక్ ఇండియాకి వెళ్తున్నారో ఏం తెలీదు. నేను ఇంకొక చోట కూర్చొని వెయిట్ చేస్తూ గేట్ నెంబర్స్ మాత్రం చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో చూపిస్తాను కదా, బోర్డింగ్ టైం అయితే 10 o'clock, కానీ బోర్డింగ్ 10కి అయితే జరగలేదు. అండ్ ఇక్కడ గేట్స్ కూడా రెగ్యులర్గా మార్చేస్తారనమాట. సో చూసుకుంటూ ఉండాలి. అండ్ మనకి ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ఒక రౌండ్ వేసుకొచ్చాను. నాకు అట్లా ఒకే చోట కూర్చోవడం నచ్చదు. కాసేపు అయితే కూర్చున్నాను, కానీ మళ్ళీ వెళ్ళి అలా వాక్ చేసుకుంటే ఇంకా షాప్స్ అన్నీ అయితే తిరిగేసి వచ్చాను. సో ఫైనల్గా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. దిస్ ఈస్ అవర్ ఫ్లైట్. సో ఇది యాక్చువల్గా బడ్జెట్ ఎయిర్లైన్స్. వియత్నాం ఎయిర్లైన్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, వియత్జెట్ కొంచెం బడ్జెట్ ఎయిర్లైన్స్. ఇంకా అయితే మనం నెక్స్ట్ ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాము. నాకు ఫ్లైట్లో అయితే విండో సీట్ వచ్చింది, కానీ ఏం యూస్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వింగ్స్ దగ్గర వచ్చిందనమాట, ఏం కనిపించకుండా. అండ్ సీట్ కూడా మధ్యలోకే ఇచ్చారు. నేను చాలా తొందరగా అయితే చెక్ ఇన్ అయ్యాను. అండ్ ఫ్లైట్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ ఖాళీనే ఉంది. సో ముందర అందరూ కూర్చునేసి తర్వాత సీట్లు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి పడుకునేసారు. సో ఫ్లైట్లో కూడా మనము నార్మల్గా బస్లో లాగా లైక్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిద్రపోతారు అనమాట చాలామంది. అండ్ యాక్చువల్గా ఇది లాంగ్ ఫ్లైట్ కదా, 8 hours పైనే ఉంది. సో చాలామంది పడుకునేసారు. నాకు నార్మల్గానే ఫ్లైట్లో పెద్దగా నిద్ర రాదు. అండ్ ఇది నాకు ఐ థింక్ ఫస్ట్ టైం డే టైంలో అనుకుంటా. సో అస్సలు నిద్ర రాలేదు, మంచిగా నిద్రపోయేసి వచ్చాను. బయట చూస్తూ ఉన్నాను, కానీ ఈ వింగ్స్ పక్కన అని చెప్పాను కదా, సో అసలు ఏం కనిపించలేదు. సో క్లోజ్ చేసి ఇంకా నెట్ఫ్లిక్స్ అయితే చూసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ మీరు ఇంట్లోనే మూవీస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చుకోండి. మనకి వైఫై ఏమి ఉండదు కాబట్టి మూవీస్ చూసుకొని టైంపాస్ చేయొచ్చు. అండ్ పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకోండి.
ఒక 2 అవర్స్ తర్వాత అయితే ఫుడ్ తెచ్చిచ్చారు. నేను బుక్ చేసుకునేటప్పుడైతే ఫుడ్ ఏం సెలెక్ట్ చేయలేదు. సో, నాకు ఇవ్వరేమో అనుకున్నాను. బట్ స్టిల్ ఫుడ్ అయితే ఇచ్చారనమాట. కానీ టేస్ట్ అయితే అస్సలు బాలేదు. సో, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఈ కట్లరీ అండ్ ఈ ఫుడ్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఒక సాస్ ప్యాకెట్ అండ్ ఒక వాటర్ బాటిల్. ఏ ఫ్లైట్ అయినా ఫుడ్ అయితే పెద్దగా బాగోదు. ఎందుకంటే ఫ్రెష్ ఫుడ్ కాదు కదా! అసలు నాకు నచ్చదనమాట నార్మల్‌గా. ఇది చూడండి, ఇదైతే అస్సలు లైక్ రియలీ బ్యాడ్ అనమాట. ఇంతకుముందు ఫ్లైట్స్ కంటే లైక్ మలేషియన్ ఎయిర్లైన్స్ అనమాట. మోస్ట్లీ నేను వెళ్ళేదైతే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇదైతే ఏదో రైస్ ప్లస్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చారనమాట. కర్రీ అయితే అస్సలు బాగాలేదు అండ్ రైస్ కూడా అస్సలు బాగాలేదు. ఒక 2 స్పూన్స్ అలాగా సాస్ వేసుకొని తినేసి పక్కన పెట్టేశాను. నా ఫ్లైట్ అయితే హోచిమిన్కి, తర్వాత హెనాయ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అసలు షాక్ అయిపోయాను అనమాట. ఇదంతా టూరిస్టే. సో దిస్ ఈజ్ లైక్ అదర్ పాస్పోర్ట్ హోల్డర్స్, లైక్ అదర్ దాన్ వియత్నాం పాస్పోర్ట్ హోల్డర్స్. ఫుల్ జనాలు. అసలు అదంతా అయ్యే లోపల నాకు 1.5 hours పట్టింది. సో మీకు ఏమన్నా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చి బుక్ చేసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ టర్మినల్ నుంచి డొమెస్టిక్ టర్మినల్కి అయితే పక్కనే అనమాట. లగేజ్ చెకింగ్ అయితే అస్సలు ఏం టైం పట్టలేదు, పెద్దగా ఏం చెకింగ్ లేదు. ఓన్లీ టైం అయితే ఇమిగ్రేషన్ దగ్గర పట్టింది. అది కూడా మనకి వీసా అండ్ పాస్పోర్ట్, దాంతోపాటు మనకి ఫ్లైట్లో బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, అది మాత్రం పెట్టుకొని చెకింగ్ వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, నాది కనెక్టింగ్ ఫ్లైట్ 5 hours తర్వాత అనమాట. నాకైతే చాలా వెయిట్ చేసి బోర్ కొట్టింది. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని రీచ్ అయ్యే లోపల నెక్స్ట్ డే 2 o'clock అయిందనమాట, ఎర్లీ మార్నింగ్. సో నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.